ఏమండి నన్ను పట్టుకొని బుద్ధి లేంది అంటున్నారు. ఆ సిచ్యువేషన్ ఇచ్చిన మీకెంత బుద్ధి లేదు? రష్మి వయసు ఎంత అండి? రష్మి వయసు ఎంత చెప్పండి? 25. రైజింగ్ రాజ్ గారి వయసు ఎంత అండి? 66. మరి ఇద్దరికి పెళ్లి ఏంటండి? దీనికి బుద్ధి లేదా, నాకు బుద్ధి లేదా? సరే అవన్నీ పక్కన వదిలే. రాయచోటు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకో, రోడ్డు మీద తాతయ్య అక్కడ చచ్చిపోయి పడిపోయాడు. నీ పాటతో ఆ తాతయ్యని లేపాలి. లేపు. లే 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 నా తాత, లే లే నా తాత, లేవనంటావా? లేచాడా? లేవలేదు. మరి ఆ పాట ఏంటండి? ఏమండి చనిపోయినోడిని లేపడానికి ఏదో నా వంతు ప్రయత్నం నేను చేశాను, తప్ప చెప్పండి? పొరపాటున నేను పోతే ఏం పాట పడతారండి మీరు? భలే మంచి రోజు, పసందైన రోజు. ఆపు, నువ్వు అన్నావు గానీ ఏమి ఇట్లా పెట్టి మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇస్తాను అక్క. నేను పోతే నీకు అంత భలే మంచి రోజా అక్క? చేతిలో ఖర్చు పట్టుకొని బో నవ్వుతాను, ముసుముసు నవ్వులు. మరి అంతే కదండి, ఇంత చెత్త చెత్త సిచ్యువేషన్స్ ఇస్తుంటే ఈ డైరెక్టర్ అంటే. సరే ఎలా, ఇంకొక మంచి సింగర్ వస్తారు. సో దయచేసి ఇక్కడ వేదిక దగ్గర ఉన్నటువంటి క్రౌడ్ క్లియర్ అయితే గనక, సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కొన్ని వీడియోగ్రాఫ్స్ తీసుకుంటారు కాబట్టి దయచేసి సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ దిస్. దయచేసి ఇంట్లో ఎవరండి? ఇంట్లో ఎవరండి? ఒక్కసారి తట్టుకోండి, అక్కడ గడప ఉంది, పడతారు, పక్క జరగండి. అమ్మయ్యా, అమ్మో. దయచేసి ఇక్కడ స్టేజ్ ఎదురుగా అర్థం చేసుకోవాలండి. ప్లీజ్ మా సెక్యూరిటీకి సహకరించండి. దయచేసి ఫోటోస్ ముందుకు రావద్దు. దయచేసి ఇట్స్ రిక్వెస్ట్. ఆనందన ఎవరైతే ఇక్కడ ఫోటోల కోసం ఎగబడుతున్నారో దయచేసి మా సెక్యూరిటీకి సహకరించండి. అమ్మ దయచేసి ముందుకు రావద్దు ఫోటోల కోసం. అన్నా నేను ఇందాక కూర్చున్నప్పుడు నా దగ్గరికి ఇంతమంది రాలేరు ఎందుకన్నా? అది పైన. ఓహో, అదే నేను చాలాసేపు కూర్చున్నా, ఎవరైనా వస్తారేమో అనుకొని చూసి ఒక్కళ్ళు రాలేరు. సార్ సార్ నమస్తే సార్. సార్ నేను ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సార్. మిమిక్రీ ఆర్టిస్ట్? ఎస్ సార్. కంగ్రాట్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఎస్ఎస్ఐటి స్టూడెంట్స్ కు నా మిమిక్రీ ప్రభావం చూపెడదామని వచ్చాను సార్. అవునవునవును సార్ చేయమంటారా? చెయ్యమ్మా. చెప్పండి సార్, మీకు ఏం కావాలి చెప్పండి. కానీ పశుపక్షాదన చేయడం గొప్ప నానా. యా, నువ్వు గొంతేమో తడుపుకుంటున్నావు, సవరించుకుంటున్నావు. మంచినీటి సరఫరా ఉంటే బాగుంటుంది. మంచినీళ్ళు ఉండవండి ఇక్కడ. ఓకే, అయితే ఇప్పుడు బాగా కూల్ డ్రింక్లే పెట్టాము మేము ఇంజనీరింగ్ కాలేజ్ లో. నాకు ఒకసారి స్టూడెంట్ దగ్గర నుంచి ఒక ఓ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్. ఒక్కసారి మా మిమిక్రీ ఆర్టిస్ట్ కి ఓ వేసుకోండి. థ్యాంక్ యూ. మా సపోర్ట్ నీకు చాలా ఎక్కువ సార్. నాకు ఉండాలి, ఎందుకంటే ఒక కళాకారులు గుర్తిస్తున్నారు. ఎస్ ఎస్ సార్. మీకు ఇప్పుడు ఎలాంటి ఐటమ్ చెప్పండి. నువ్వు చేస్తానంటే చెప్పు, ఇంటర్నేషనల్ ఐటమ్ ఇస్తా. ఎగ్జాక్ట్లీ. పక్షి. పక్షి. ఈగల్. ఈగల్ అంటే గద్ద. గద్ద. గద్ద వాయిస్ మన స్టూడెంట్స్ కోసం. గద్ద వాయిస్ ఎలా ఉండాలి చెప్పండి సార్. గద్ద ఎక్కడ ఉంటది? మహిళలు ఉంటది, ఆకాశంలో ఉంటది. ఆకాశంలో ఉన్న గద్ద వాయిస్ మీకోసం ఫస్ట్ టైం ఈ స్టేజ్ పైన. తప్పకుండా సార్, గద్ద రావచ్చు. అవునవును. ఎలా ఉంది సార్ వాయిస్? బాగానే వెళ్ళింది, కానీ ఇది వాయిస్ ఏది? ఆకాశంలో కదా సార్, ఎక్కడ ఎట్లా పడుతుంది? అదే నిజం, అదే నిజం. కరెక్ట్ కరెక్ట్. పోనీ ఆ గద్దని కొద్దిగా కిందకి దించు. ఎంతవరకు దించమంటారు? ఈ బిల్డింగ్ వరకు. ఓకే ఓకే, ఆ బిల్డింగ్ పైన ఉన్న గద్ద. ఓకే సార్, చూడండి గద్ద బిల్డింగ్ మీద ఉంది, వాయిస్ ఎలా ఉంది సార్? అది బాగానే ఉంది, కానీ వాయిస్ ఏది? అది మూగ కదా. గద్ద మూగదా? మూగ సార్. దానికి నోరు ఉండాలి. స్టేజ్ మీద దించు. నోరు ఉండాలి, స్టేజ్ మీద ఉండాలి. దించు. ఓకే, తప్పుకోండి సార్, దాని రెక్క తగులుతుంది. ఎలా ఉంది సార్? ఇది బాగానే ఉంది, కానీ వాయిస్ ఏది? మౌనవ్రతంలో. మౌనవ్రతమా? ఎస్ సార్. ఇంకేం కావాలి చెప్పండి. ఇక్కడ ఏదైనా కర్ర కానీ ఏదో రాయి కానీ ఉంటే బ్లడీ ఏరియా సార్. మీ అలా అవుతుంది సార్. మీకు ఇంకేం వాయిస్ కావాలి చెప్పండి సార్. మరి నాకు చాలా ఇష్టం. కుక్క వాయిస్ కావాలా సార్? కుక్క పిల్ల వాయిస్ కావాలి. కుక్క వాయిస్ ఇప్పుడు కాదు, దీని తర్వాత చేయాలి. ఓకే, ప్రస్తుతానికి దయచేసి ఇప్పుడు ఉత్తమ దంపతుల పోటీ జరుగుతుందండి. మరి చాలా జంటలు వచ్చాయి. ఫైనల్ స్క్రూటినీలో ముచ్చటగా 3 జంటలు వచ్చాయి. మరి వాళ్ళలో 4 ప్రశ్నలు వేస్తాను, నేనే యాంకర్ని. 4 ప్రశ్నలకు ఎవరైతే బాగా చెప్తారో 10 లక్షల రూపాయలు రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్ గారి చేతుల మీదకి ఇప్పిస్తా. ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి. ఒక 2 కుర్చీలు ఆ దంపతులే తెచ్చుకుంటున్నారు, ఎంతో సంతోషంగా ఉంది.
నాన్న ఇక్కడ ఒక కుర్చీ ఇస్తారా ఎవరైనా? డాక్రి ఒక కుర్చీ ఇవ్వండి. ఇది అమ్మేయండి ఎవరికైనా. ముందుగా మీ ముందుకు వస్తున్న మొట్టమొదటి జంట శ్రీవల్లి పుష్పరాజ్. ఏ శ్రీవల్లి, ఏంది మామా నీ అవ తగ్గేదేలే. నీ అవ తగ్గేది యాడ తగ్గుతావు మామా? ఇంత వయసు వచ్చింది నీకు రా మామా. ఇంతకి ఎవరు తుమ్మమ్మదు మాకు వాడు కర్రీగా ఉన్నాడు. కూర్చోండి కూర్చోండి. అన్న ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? యాంకర్. అబ్బో ట్యాంకర్ లా ఉన్నాడు యాంకర్ ఆడ. కూర్చోండి కూర్చోండి. పుష్పరాజ్ గారు అండ్ శ్రీవల్లి గారు, వెల్కమ్ టు అవర్ షో బెస్ట్ కపుల్. మీ మొట్టమొదటి ప్రశ్న అడుక్కో కాదు అడగండి. అడుగుబే. ముందుదే బాగుందండి. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కావు. మరి సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఓ ఇది డేటింగ్ బ్యాచ్ లా ఉంది. సరే మనకెదురు రెండవ ప్రశ్న. మీకు ఏమండి కాలేంటి అలా వేస్తున్నారు? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు వేసుకున్నాడు నీకేమే? నా కాలు కూడా ఏమంటావా? వద్దు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? లేదు లేదు, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. సరే రెండవ ప్రశ్న. మీకు పిల్లలు ఎంతమంది? ఒక 10-12 మందిని కనేసట వదిలేం. అదేంటి? జల్లం అంటే సహజీవనం డేటింగ్. ఏమే మంచి కపుల్స్ అని ఇతను మాట్లాడితే డేటింగ్ సహజీవనం అంటారు. ఆవిడేమో శ్మశానంలో నక్కలాగా ఇంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు? నేను శ్మశానం అని డప్పులు కొడుతున్నదాన్ని, ఈడేమో సిల్లర్ ఏడుకున్నవాడు. చాలా మంచి సమాజానికి సేవ. మూడవ ప్రశ్న. మీ ఇంట్లో మీ అవ్వ నడుస్తూ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలు అడగాలి. మరి మీరు? సహజీవనం అంటే డేటింగ్. ఏమే నాట్ బట్ ద లాస్ట్ అట్ లీస్ట్. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా? శ్రీవల్లి గారి హవా నడుస్తుందా? పక్కింటి రవి గారి హవా నడుస్తుంది. అదేంటి? అంటే డేటింగ్. ఏమే జావు కప్పిస్తున్నావు, చెప్పు తీసి కొడతా. అది పద్ధతిగా పెళ్లి చేసి నీ మహిళ డేటింగ్ బ్యాచ్ కదా. ఏంది బో నువ్వు ఇచ్చే ఇంత కప్పు కోసం పెళ్లి చేసుకోమంటా? మరి డేటింగ్ చేసుకుంటా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఎర్రిపప్పు అని అనుకుని నిన్ను వెళ్ళు. తగ్గేదేలే నిన్న, ఇక్కడ పెరిగేదేలే నిన్ను ఒగ్గేదేలే. సరే ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. చూద్దాం ఫైనల్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో. రెండవ జంట ముసలమ్మ ముసలయ్య. వీళ్ళ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. ముసలయ్యకేమో పుట్టి మూగ, ముసలమ్మకేమో బ్రహ్మచెవుడు. కానీ 80 ఏళ్ళుగా వైవాహిక జీవితం హాయిగా గడుపుతున్నారు. లెట్స్ వెల్కమ్ ముసలమ్మ ముసలయ్య. అమ్మ బాబోయ్, ఈ వృద్ధ దంపతుల సామాన్లన్నీ కదులుతున్నాయండి. మన వల్ల కాదు. అంటే ఊరంతా తిప్పుతాడు. ఇదిగో ముసలాడా, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అందుకొచ్చారా? మరి మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? మరి ఆ అందగాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అర్థమైందిలే. కూర్చోండి కూర్చోండి. ఏమంటున్నాడు? మూసుకొని కూర్చోమంటున్నావా? కూర్చోకుంటే నీ చిందాడతాను అనుకుంటున్నావా? ఏమడుగుతున్నావు రా ఖరీనా బట్ట? కూర్చో కూర్చో. సామాన్లు ఎట్టు ఇక్కడ. మామ కుర్చీ మీద సామాన్లు జాగ్రత్తగా పెట్టండి. నీకు వణుకుడు చెప్పు పోయినట్టుంది. కూర్చో కూర్చో. ఏమయ్యో కూర్చో. మామ ఇటువైపు చూడు. మొట్టమొదటి ప్రశ్న. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? నోట్లో కొనుక్కుంటావేరా? మైక్ ఇచ్చారుగా చెప్పి తగలడు. ఇక్కడ మాట్లాడితే కడప వినబడుతుంది. నోట్లో కొనుక్కుని. మీది తాత నువ్వు చెప్పు. ఏమంటున్నాడు? చెప్తా. ఓహో, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? మా కాలంలో లక్కు ఎక్కడవి అన్ని అరేంజ్డే. ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి. వాట్ ఏ కనెక్టివిటీ, వాట్ ఏ అండర్స్టాండింగ్. ముసలాడు 3 చపాతీలు 1 పరోటా వేసాడు. మా అమ్మకి అర్థమైంది. రెండవ ప్రశ్న. మీకు పిల్లలు ఎంతమంది? ఏమిటి పిల్లలు మా అమ్మ? చూసినావో నల్ల చుక్క ఆయన ఈ వయసులో నాతో పిల్లల్ని కంటాడంటే నీకే పోయి కళ నుంచి చెట్టు గడ్డ బండ గడ్డ బొంద పెట్టి బొంద మీద పచ్చగడ్డ మరో కరిన బట్ట 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 పొట్ట మనిషి కట్ట మండి తారం పెట్టి మొదటి చచ్చిపోడు. అమ్మా నాకు ఆయిల్ అయిపోయి 6 సంవత్సరాలు అయింది. పిల్లలు కాదు. కూర్చో. ఏమంటున్నాడు చెప్పు.
ఓహో మీకెంత మంది పిల్లలని అడుగుతున్నావా? అంతే. ఆ విషయంలో ముసలోడు గెట్టోడే 12 మంది. 12 మంది క్రికెట్ మీద ఒకటి ఎక్కువ. సరే, మూడవ ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? నువ్వు చెప్పక్కలేదు తాత, తగులుకో. ఓహో భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలని అడుగుతున్నావా? నాకు కోపం వచ్చిందనుకో ముసలాడు సైలెంట్ గా ఉంటాడు. ముసలాడి కోపం వచ్చిందనుకో ముసలాడే సైలెంట్ గా ఉంటాడు. ఓరే నాయనో, నీ కత్తి 2 వైపులా పదునుంది. ఎలాగైనా ముసలాడు దెబ్బ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ ఇంట్లో మీ అవ్వ నడుస్తుందా? తాతగారి హవా హవా. నువ్వు చచ్చిపోరా, మీ తాత చచ్చిపోరా, నీ సొమ్ము పెట్టవడా? ఏ సొమ్ము పెట్ట ఫ్యాన్ కురేసుకోమన్న చెట్టు గడ్డ బండ గడ్డ బొంద పెట్టిన బొంద మీద పచ్చగడ్డి మొలవరి తారదెంపని మొలతారదెంపని కట్టకపోను ఖరీనా బట్ట. తాత ఏయ్ కూర్చో కూర్చో. ఒరే, నీ మాత్రం సైకిల్ నేను చేయలేను. మా అమ్మ కాసుకో. ఏంటి నీకు పైల్సా? చాలా డేంజర్గా ఉంది మా. ఓహో నరాల వీక్కిరిసా? తాత తప్పు అయిపోయింది, తగులుకోవా? నువ్వే కరెక్ట్గా. అర్థం కాలా? ఓహో ఇంట్లో ఎవరి హవా నడుస్తుందని అంటున్నావా? ముసలోడి హవానే. దెబ్బ చూస్తే అర్థం కాలే, అబ్బా అనిపించాడు. అర్థమైంది. మీరు వెళ్ళిపోవచ్చు. ఏమంటున్నాడు? మూసుకొని వెళ్ళమంటున్నావా? అలాగే, చాలా సంతోషం. అమ్మ మీరు ఇలా రండి.